సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో నిమ్స్ బోరో రియల్ ఎస్టేట్ సంస్థ విచ్చలవిడిగా మరి గుంటలల్ల భూములు అమ్ముకుంటా ఈరోజు వందల కోట్ల రూపాయలు లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి అమాయకమైనటువంటి ప్రజలకు మరి వాళ్ళకు ఆర్థికంగా నష్టం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నది. కాబట్టి సంబంధించిన స్థానిక తహసీల్దారులు మరి నారాయణఖేడ్ ఆర్డీఓ గారు మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించిండ్రు. తప్పకుండా దాని మీద విచారణ చేపడతామని చెప్పిండ్రు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము జిల్లా కలెక్టర్ గారికి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నాయకులకు మరి ఎమ్మెల్యేలకు అందరూ కూడా కోరేది ఏంటంటే నారాయణఖేడ్లో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి అక్కడ చాలామంది ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలైన వర్గాల ప్రజలు చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉద్యోగాలు కల్పించండి. మరి ముఖ్యంగా అది వెనుకబడ్డటువంటి ప్రాంతము, అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఉపాధి లేని వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈరోజు నారాయణఖేడ్లో ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తం నారాయణఖేడ్ రియల్ ఎస్టేట్కి అడ్డగా మారింది. అక్కడ పెండింగ్ ల్యాండ్స్ కానీ లేకపోతే తక్కువ ధరకు వచ్చే ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అక్కడ తక్కువ కొనుక్కొని మరి అక్కడ మరి లక్షలలో కొనుక్కొని అదే భూమికి కోట్లలో చేసుకునే కార్యక్రమము ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థ చేస్తూ ఉన్నాయి. ముమ్మాటికి అధికారులను కానీ లేకపోతే అందరినీ కూడా వాడుకుంటూ ఈరోజు అక్కడ గుంటలలో అమ్ముకుంటూ కోట్ల రూపాయలు ఈరోజు వందల కోట్ల రూపాయలు మరి లబ్ధి పొందుతున్నటువంటి నిమ్స్ బోరో సంస్థ మరి వెంటనే దానిపైన మరి ఈరోజు ఎంఆర్ఓ గారికి కంప్లీట్ ఇచ్చిన చెత్తబుట్ల పడేసిండ్రు, ఆర్డీఓ గారికి ఇచ్చిన పడేసిండ్రు. ఈరోజు మరి ప్రత్యేకించి మరి నేను దానికి సంబంధించిన వివరాలు అడిగినా కూడా ఏ అధికారి కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి నేరుగా మరి కలెక్టర్ గారికి ఈరోజు కలవడం జరిగింది. వారు అక్కడ ధర్నాలు చేసినాము, అంతకుముందు వినతి పత్రాలు ఇచ్చినాము. మరి మీడియా ద్వారా కానీ మరి ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము మరి చాలాసార్లు మేము మాట్లాడినా కూడా మరి అక్కడ స్థానిక అధికారులు పట్టించుకోకపోగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించిండ్రు, విన్నారు. తప్పకుండా దీని మీద మేము విచారణ చేపడతాము, అది వాస్తవ పరిస్థితి ఏందో కనుక్కుంటామని చెప్పిండ్రు. మేము ఒకటే అంటున్నాం, మీరు నిమ్స్ బోరో అమ్ముకుంటే మాకు అభ్యంతరం లేదు, నిమ్స్ బోరో కొనుక్కుంటే మాకు అభ్యంతరం లేదు. ఆడ రీజనబుల్ రేటుకు స్థానికులకు ఇవ్వండి. ఈరోజు ఎక్కడ హైదరాబాద్లో తీసుకొచ్చేసి మీరు కోట్లలో లబ్ధి పొందితే అక్కడ రైతులు నష్టపోతారు, మీరు కొనుక్కున్నటువంటి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా నిమ్స్ బోరోకు అంత ప్రేమ నారాయణఖేడ్ మీద ఉంటే డెవలప్మెంట్ చేయాలనుకుంటే అక్కడ పరిశ్రమ నెలకొల్పి ఉపాధి ఇచ్చే కార్యక్రమం చేయండి, మేము స్వాగతిస్తాం. కానీ మా దగ్గర తక్కువ కొనుక్కొని మా వాళ్ళకే మరి ఎక్కువ డబల్ టిబల్ అంటే 4 అంతుల రేటు మీరు అమ్ముకుంటే అది ముమ్మాటికి తప్పవుతుంది. ఈరోజు మొత్తం హైదరాబాద్ అంతా కూడా నారాయణఖేడ్ అడ్డగా చేసుకొని ఎక్కడ పెండింగ్ ల్యాండ్ ఉంటే అక్కడ తక్కువ రేట్లు కొనుక్కొని చాలామంది ఢిల్లీ వాళ్ళు కొన్నారు, తర్వాత ఏపీ వాళ్ళు కొన్నారు. ఇట్లా చాలా వందల వేల ఎకరాల భూమికి సంబంధించి మరి కొన్నారు, అక్కడ కబ్జాలు పెట్టుకోలేదు, ఇప్పటివరకు పొజిషన్లో రాలేవు. అట్లాంటి ల్యాండ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని తక్కువ రేటు కొనుక్కొని ఇక్కడ 4 అంతస్తులు 5 అంతలుగా వీళ్ళు అమ్మి ఇక్కడ డబ్బులు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వెంటనే నిమ్స్ బోరో మీద చట్టపరమైన మరి యాక్షన్ తీసుకోవడానికి మరి మేడం గారు తప్పకుండా ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. వారు చాలా సానుకూలంగా స్పందించారు. వారికి ప్రత్యేకమైనటువంటి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా చాలా ఇష్యూలలో కలెక్టర్ గారి దగ్గరికి వస్తే కలెక్టర్ కలిసేవారు కాదు, మరి పరిష్కారం చేసేవారు కాదు. మరి మేడం గారు నాతో పాటు చాలామంది చాలా సమస్యల మీద వచ్చిండ్రు. మరి నిమ్స్కి సంబంధించిన జైరాబాదులు కూడా వచ్చిండ్రు. చాలామంది వస్తే కూడా ఒక్కొక్కరికి తప్పకుండా వారు సమయం ఇచ్చి వారి సావధానంగా వాళ్ళ సమస్యలని పరిష్కారం చేస్తున్నారు. ఈ విషయంలో కూడా తప్పకుండా పరిష్కారం చేస్తారని చెప్పేసి నాకు ఒక నమ్మకం కలిగింది. నేను వెంటనే మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈరోజు మాకు ఎమ్మెల్యే అయినా, మాకు కలెక్టర్ అయినా, మాకు ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వం అయినా మీరే ఏదన్నా ఉంటే మేము సోషల్ సర్వీస్లో మీకు ఏదైనా సమస్య తీసుకొస్తాము. దానికి మీరు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తే నిజంగా నారాయణఖేడ్ ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ నిమ్స్ బోరో సంస్థ మరి ప్రభుత్వ అనుమతులతో నడిపిస్తుందా, అనుమతులు లేకుండా నడిపిస్తుందా, మరి లోకల్ అధికారులతోటి మరి కుమ్మక్కై నడిపిస్తుందా అనే దాని మీద పూర్తి విచారణ చేపట్టాలి. వాళ్ళు ఎన్ని అమ్మిండ్రు, తర్వాత ఇంకెన్ని అమ్మాలి, వాళ్ళు ఏ విధమైన పర్మిషన్లతో అమ్ముతారు, వీటన్నిటిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విచారణ చేసిన అనంతరం తప్పకుండా వాళ్ళు మరి తప్పు చేసినట్టు మరి తేలితే 100కు 100% వాళ్ళపైన చట్టపరంగా మరి చర్య తీసుకోవాల్సిందిగా కూడా నేను మేడం గారిని కోరుతా ఉన్నా. ముఖ్యంగా మా జిల్లా మ్యాజిస్ట్రేట్ మీరు ఏ సమస్య ఉన్నా మీ దృష్టికి ప్రతి ఒక్కరు వస్తారు. కానీ మీరు చాలా ఓపికతోటి అందరి సమస్యలు చాలా సావధానంగా వింటూ వాళ్ళకి అందరికీ కూడా పరిష్కార మార్గం చూపిస్తున్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇక ముందు ఏదన్నా సమస్య తీసుకొస్తే కూడా మీరు సమస్య పరిష్కారం చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.
ఓ సైరా.